This video is for educational and informational purposes only. Please do your own research before applying. ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ పోలీస్ కొలువుల జాతర అయితే మొదలవ్వబోతుంది 11,639 పోస్టులతోటి. సో ఇందులో కానిస్టేబుల్ ఉద్యోగాలు ఉన్నవి, ఎస్ఐ ఉద్యోగాలు కూడా ఉన్నాయి, సపరేట్గా ఉన్నవి. అండ్ వీటికి క్వాలిఫికేషన్ వచ్చేసి కానిస్టేబుల్ ఉద్యోగాలకైతే కనీసం 10+2 అర్హత ఉంటే సరిపోతుంది. అంటే ఇంటర్ కానీ, ఐటీఐ కానీ, డిప్లొమా, మీరు ఈ మూడిట్లో ఏది చేసినా సరే ఈ కానిస్టేబుల్ ఉద్యోగాలకి అర్హులే ఉంటారు. అదే ఎస్ఐ ఉద్యోగాలకైతే మీరు ఏ విభాగంలో డిగ్రీ పూర్తి చేసినా అప్లై చేసుకోవచ్చు. అంటే డిగ్రీ కానీ, బీటెక్ కానీ, బీ ఫార్మసీ ఏ డిగ్రీ చేసినా ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. కానిస్టేబుల్ ఉద్యోగాలకైతే మీరు డిగ్రీ, బీటెక్, బీ ఫార్మసీ వాళ్ళు కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో టోటల్ ఈ నోటిఫికేషన్ ద్వారా 11,639 ఉద్యోగాలని భర్తీ చేయబోతున్నారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఏమీ అవసరం లేదు. సో నేను ఇదే వీడియోలో జాబ్స్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ ఏంటంటే మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. మాకు అంటే ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి అప్డేట్ ఇవ్వడానికి కూడా మాకు మోటివేషన్గా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. వీడియోని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు వీడియోని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కలోని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళు అఫీషియల్గా 610 ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన కార్డ్స్లో కూడా ఇస్తాను. మీరు ఇక్కడ నుంచి కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్వ్యూ అయితే చూద్దాము. ఇందులో పోలీస్ డిపార్ట్మెంట్లో రకరకాల వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. రిక్రూట్మెంట్ చేస్తున్న బోర్డు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అనమాట. వీటికి మీరు ఏ విభాగంలో 10+2 కానీ డిగ్రీ చేసిన వాళ్ళు అర్హులు ఉంటారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. మీకు పోస్టులని బట్టి జీతం శాలరీ అనేది వేరీ అవుతూ ఉంటుంది. సో కంప్లీట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జాబ్ అనమాట. సో మంచిగా మీరు పర్మనెంట్గా ఆంధ్రప్రదేశ్లోనే గవర్నమెంట్ జాబ్ అయితే చేసుకోవచ్చు పోలీస్ డిపార్ట్మెంట్లో. సో వేకెన్సీ డీటెయిల్స్ చూద్దాము. ఫస్ట్ ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ సివిల్ దాంట్లో 182 వేకెన్సీస్ ఉన్నవి. సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఆర్మర్డ్ రిజర్వ్ దాంట్లో అయితేనే 116 వేకెన్సీస్ ఉన్నవి. సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఎస్ఆర్ సిపిఎల్ దాంట్లో అయితేనేమో 18 వేకెన్సీస్ ఉన్నవి. ఇంకా రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఏపీఎస్పీ దాంట్లోనేమో 53 వేకెన్సీస్ ఉన్నవి. సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ కమ్యూనికేషన్ దాంట్లోనేమో 61 వేకెన్సీస్ ఉన్నవి. సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ పీటీఓ దాంట్లోనేమో 14 వేకెన్సీస్ ఉన్నవి. సో నెక్స్ట్ పోలీస్ కానిస్టేబుల్ వేకెన్సీస్ ఇన్ సివిల్ దాంట్లో అయితేనే 3,622 వేకెన్సీస్ ఉన్నవి. నెక్స్ట్ కానిస్టేబుల్ పోలీస్ కానిస్టేబుల్ ఇన్ ఏఆర్ విభాగంలో అయితే 2,000 వేకెన్సీస్ ఉన్నాయి. కానిస్టేబుల్ ఇన్ ఏపీ రిజర్వ్డ్ పోలీస్ ఉంటుందిగా దాంట్లో ఏపీఎస్పీ దాంట్లోనేమో మీకు 4,587 వేకెన్సీస్ ఉన్నవి. ఇంకా ఎస్ఆర్ సిపిఎల్ దాంట్లోనేమో 475 వేకెన్సీస్ ఉన్నాయి. మెకానిక్ దాంట్లోనేమో 198 వేకెన్సీస్ ఉన్నాయి. డ్రైవర్ దాంట్లోనేమో 298, కమ్యూనికేషన్ దాంట్లో 116. సో ఇలా మీకు టోటల్ 11,639 వేకెన్సీస్ కోసం ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు అయితే రిక్రూట్మెంట్ అయితే చేయబోతున్నారు. సో ఇందులో శాలరీ డీటెయిల్స్ చూస్తే మీకు ఎస్ఐకి సపరేట్గా ఉంటుంది, కానిస్టేబుల్కి సపరేట్గా ఉంటుంది. ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ వేకెన్సీస్కి సెలెక్ట్ అయినట్లయితే మీకు బేసిక్ పేనే 44,570 నుంచి 1,27,480 ఉంటుంది. ఇంకా కానిస్టేబుల్ ఉద్యోగాలకైతే బేసిక్ పేనే 28,940 నుంచి 78,910 ఉంటుంది. ఇవి బేసిక్ పేలు మాత్రమే. వీటికి అదనంగా మీకు డిఎన్ఎస్ అలవెన్స్, హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్, ఇలా డిఫరెంట్ అలవెన్సెస్ ప్రొవైడ్ చేస్తారు. మీరు అన్ని అలవెన్సెస్ కలుపుకొని సో మంచి జీతం అయితే పొందొచ్చు. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూడండి. సేమ్ కానిస్టేబుల్కి అయితే చెప్పాను కదా, మీరు 10th తర్వాత ఇంటర్మీడియట్ కానీ, ఐటీఐ కానీ, డిప్లొమా చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. అదే ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ వేకెన్సీస్కి అయితే మీరు ఏ విభాగంలో గ్రాడ్యుయేషన్ చేసినా ఎలిజిబుల్ ఉంటారు. అంటే డిగ్రీ కానీ, బీటెక్ కానీ, బీ ఫార్మసీ కానీ, ఏ డిగ్రీ చేసినా సరే ఎస్ఐ ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకోవచ్చు. మీరు ఏ డిగ్రీ చేసిన వాళ్ళైనా కానిస్టేబుల్ ఉద్యోగాలకు కూడా అప్లికేషన్ అయితే మీరు చేసుకోవచ్చు. సో ఏజ్ లిమిట్స్ వచ్చేసి జనరల్ వాళ్ళకి అంటే ప్రతి ఒక్కరికి మినిమం 18 years ఏజ్ అయితే ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ జనరల్ వాళ్ళకి 30 years ఉంటుంది. ఇంకా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇలా కేటగిరీని బట్టి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్లో రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ మేల్స్కి కానీ ఫీమేల్స్కి కానీ హైట్స్ కూడా ఇచ్చారు చూసుకోవచ్చు. మినిమం 165 centimeters మేల్స్ హైట్ ఉండాలి. మినిమం 165 centimeters హైట్ ఉండాలి. అదే ఫీమేల్స్కి అయితేనేమో 152.5 centimeters హైట్ ఉండాలి. వెయిట్ కూడా ఇచ్చారు. మినిమం 50 kgs మేల్స్, మినిమం 40 kgs ఫీమేల్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా ఇచ్చారు. మీకు హైట్తో పాటు చెస్ట్ ఉంటుంది. మేల్స్కి అయితే చెస్ట్ ఉంటుంది. ఎక్స్పాండ్ చేయక ముందుకు 86.3 centimeters ఉండాలి. ఎక్స్పాండ్ చేస్తే 5 centimeters అనేది ఎక్స్పాండ్ అవ్వాలి, అది చూసుకోండి. తర్వాత మీకు ఫిజికల్ ఈవెంట్స్ ఉంటాయి కదా, దానికి సంబంధించి కూడా ఇచ్చారు చూడండి. మీరు అంటే ఫిజికల్ ఈవెంట్స్ కూడా ఎలా ఉంటాయనేది చెప్తున్నాను మీకు రఫ్గా. 1600 మీటర్స్ని 8 minutesలో రన్ చేయాలి మెన్ అయితే. ఎక్సో సర్వీస్మెన్ వాళ్ళైతేనేమో
9 మినిట్ 30 సెకండ్స్‌లో రన్ చేయాలి. అదే కానిస్టేబుల్‌కి అనమాట. మీ కానిస్టేబుల్‌కైనా, ఎస్ఐకైనా సేమ్ ఉంటాయి ఈవెంట్స్ దాదాపు. అదే ఫీమేల్స్ అయితేనేమో అదే 1600 మీటర్స్‌ని 10 మినిట్స్ 30 సెకండ్స్‌లో రన్ చేయాలి. సేమ్ మీకు కానిస్టేబుల్‌కైనా సేమ్ ఉంటది. ఎస్ఐకైనా, కానిస్టేబుల్‌కైనా సేమ్ ఉంటాయి. తర్వాత 100 మీటర్స్‌ని 15 సెకండ్స్‌లో మేల్స్ రన్ చేయాలి. 16.5 సెకండ్స్‌లో ఎక్స్ సర్వీస్‌మెన్ వాళ్ళు రన్ చేయాలి. అదే 18 సెకండ్స్‌లో ఫీమేల్స్ అయితే రన్ చేయాలి. తర్వాత మీకు లాంగ్ జంప్ ఉంటుంది. లాంగ్ జంప్ మెన్ వచ్చేసి 3.8 మీటర్స్‌ని జంప్ చేయాల్సి ఉంటుంది. అదే ఎక్స్ సర్వీస్‌మెన్ వాళ్ళైతే 3.65 సెంటీమీటర్స్‌ని జంప్ చేయాలి. సారీ, సెంటీమీటర్స్ కాదు, మీటర్స్. తర్వాత అదే ఫీమేల్ క్యాండిడేట్స్ అయితేనేమో 2.75 మీటర్స్‌ని జంప్ చేయాల్సి ఉంటుంది లాంగ్ జంప్. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ అప్లై చేసుకున్న వాళ్ళకి మీ ఓన్ స్టేట్‌లోనే, ఆంధ్రప్రదేశ్‌లోనే సీబీటీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ప్రిలిమ్స్ ఉంటుంది. దానిలో క్వాలిఫై అయిన వాళ్ళకు పీఎంటీ అంటే ఫిజికల్ మెజర్మెంట్స్ టెస్ట్, అంటే హైట్, వెయిట్ ఇవన్నీ చెక్ చేస్తారు. దాని తర్వాత పీఈటీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. అంటే రన్నింగ్, జంపింగ్, లాంగ్ జంప్ ఇవి ఉంటాయన్నమాట. దాని తర్వాత ఈ వీటిలో క్వాలిఫై అయిన వాళ్ళకు ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దాని తర్వాత దానిలో కూడా దాదాపు సెలెక్ట్ అయిన వాళ్ళకు మెడికల్ టెస్ట్, దాని తర్వాత డీవీ డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫైనల్‌గా మెరిట్ లిస్ట్ తీసి సెలక్షన్ అయితే చేస్తారు. మీకు ఇందులో ఈ పీఎంటీ గానీ, మీకు ఈ ప్రిలిమినరీ గానీ, పీఎంటీ గానీ, పీఈటీ గానీ ఇవన్నీ క్వాలిఫైయింగ్ నేచరే ఉంటాయి. ఫైనల్ మెయిన్ మెరిట్ లిస్ట్ మాత్రం ఈ ఫైనల్ రిటర్న్ ఉంటుందిగా, దీన్ని బేస్ చేసుకొని మెరిట్ లిస్ట్ తీస్తారు. ఈ మెడికల్ టెస్ట్ కూడా క్వాలిఫైయింగ్ నేచర్ ఉంటుంది. డీవీ కూడా మీకు అన్ని సర్టిఫికేట్స్ ప్రాపర్‌గా ఉన్నాయా లేదా అని చెప్పి చెక్ చేస్తారు. మెయిన్ మాత్రం మీకు ఈ ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషనే ఉంటుంది. అంటే CBT అది ఉంటుంది. దాన్నే బేస్ చేసుకొని ఫైనల్ సెలక్షన్ అయితే చేస్తారు. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూడండి. ఫస్ట్ ప్రిలిమ్స్ బోత్ ఎస్ఐ వాళ్ళకైనా, కానిస్టేబుల్ వాళ్ళకైనా సేమ్ ఉంటుంది. అంటే ప్యాటర్న్ సేమ్ ఉంటుంది. దీనిలో మీకు జనరల్ నాలెడ్జ్ నుంచి, రీజనింగ్ నుంచి, అర్థమెటిక్ నుంచి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. 200 క్వశ్చన్స్ ఉంటుంది 3 అవర్స్ టైంలో. తర్వాత మీకు ఎస్ఐ మెయిన్స్ ఉంటుంది. ఎస్ఐ మెయిన్స్లో మీకు 2 పేపర్స్ ఉంటాయి. జనరల్కి ఒక పేపర్ ఉంటుంది, మ్యాథ్స్కి ఒక పేపర్ ఉంటుంది. ఈచ్ పేపర్లో 200 క్వశ్చన్స్, 200 మార్క్స్. ఈచ్ దానికి 3 అవర్స్ డ్యూరేషన్ ఇస్తారు. అంటే మీకు 180 మినిట్స్ టైం ఇస్తారనమాట 200 క్వశ్చన్స్కి. సో చాలా అంటే చాలా ఫాస్ట్గా తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి మీరు మ్యాక్సిమం ప్రాక్టీస్ అయితే చేయాలి. ఎస్ఐ మెయిన్స్లో మీకు 200 మ్యాథ్స్ క్వశ్చన్స్ని 180 మినిట్స్లో సాల్వ్ చేయాలంటే మీకు ఎక్కువ ప్రాక్టీస్ అయితే ఇంపార్టెంట్. తర్వాత పీసీ ఫైనల్కి కూడా సేమ్ 200 క్వశ్చన్స్ ఉంటాయి 3 అవర్స్ డ్యూరేషన్ తోటి. సో మీకు ఫైనల్ సెలక్షన్ మాత్రం మెయిన్స్ 2 కానిస్టేబుల్ కానీ, ఎస్ఐ కానీ మెయిన్స్ని బేస్ చేసుకొని సెలక్షన్ చేస్తారు. ప్రిలిమ్స్ అనేది క్వాలిఫైయింగ్ నేచర్ ఉంటుంది. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ కూడా మీకు కేటగిరీని బట్టి అప్లికేషన్ ఫీ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 200 రూపీస్, నెక్స్ట్ మిగతా వాళ్ళందరికీ 300 ఉంటుంది. మీరు అప్లికేషన్ ఫీ కానీ ఇవన్నీ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే పే చేయాలి. బయట ఎక్కడ పే చేయాల్సిన అవసరం అయితే లేదు. slprb.ap.gov.in అనమాట. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మీరు డైరెక్ట్ చెక్ చేస్తూ ఉండాలి. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ని గూగుల్లో సెర్చ్ చేసిన వచ్చింది. కింద డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో కూడా మీకు పిన్ చేస్తాను. అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. ఇంకా మీకు యాక్చువల్గా ఈ నోటిఫికేషన్ అనేది చూసుకోవచ్చు. ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫ్రమ్ మంగళగిరి, ద డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆంధ్రప్రదేశ్ మంగళగిరి వాళ్ళు, ద ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ హోమ్ డిపార్ట్మెంట్ వాళ్ళకైతే ఒక నోటీస్ అయితే పంపించారనమాట. ఇట్లా 11,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నవి ఎస్ఐలో, కానిస్టేబుల్. వాటి గురించి డిఫరెంట్ అంటే ఏ విభాగంలో ఎన్ని ఉన్నాయని చెప్పి కూడా క్లియర్గా వాళ్ళు ఎస్ఐలో ఎన్ని ఉన్నవి, కానిస్టేబుల్లో ఎన్ని ఉన్నాయి, సివిల్లో ఎన్ని ఉన్నాయని చెప్పి ఇలా రకరకాల ఒక డీటెయిల్డ్ నోటీస్ అయితే పంపించారు. సో ఎప్పుడంటే మీకు 29th సెప్టెంబర్ 2025 రోజు సెండ్ చేశారనమాట. చూసుకోవచ్చు, డేట్ కూడా విత్ నెంబర్తో సహా సెండ్ చేశారు. సో అతి త్వరలోనే ఈ ఉద్యోగాలకు సంబంధించి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేసి, అంటే ఇంకా డేట్స్ అయితే కంప్లీట్గా రాలేదు. ఆ డేట్స్ గురించి కూడా అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, మీరు ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఈవెంట్స్ ఎప్పుడు, డీటెయిల్గా ఒక నోటిఫికేషన్ మీకైతే అతి త్వరలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళే, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ అయితే చేస్తారు. సో ఇంకా మీకు అఫీషియల్గా అంటే జస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్కి అయితే వీళ్ళు పంపించారనమాట ఎన్ని వేకెన్సీస్ దేనిలో ఉన్నాయని చెప్పి. సో వాళ్ళు అఫీషియల్గా మీకు నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఫర్దర్గా రిక్రూట్మెంట్ చేస్తారు. మీకు అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే డీటెయిల్ వీడియో కావాలనుకుంటే, అంటే మీకు ఇంకా ఇంపార్టెంట్ డేట్స్తో పాటు డీటెయిల్ వీడియో, మళ్ళీ అప్లికేషన్ ప్రాసెస్ కూడా కావాలంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్లో మీరు ఎక్కడ నుంచి చూస్తున్నారు, ఏ స్టేట్ నుంచి, ఏ డిస్ట్రిక్ట్ నుంచి చూస్తున్నారో ఆ డిస్ట్రిక్ట్ని కామెంట్ చేయండి. నేను డీటెయిల్ వీడియో అయితే ఖచ్చితంగా ఫుల్ డీటెయిల్ నోటిఫికేషన్ రానాడే వీడియో అయితే చేస్తాను. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో, అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్ లో అడగండి. నేను ఖచ్చితంగా ప్రతి కామెంట్ కి రిప్లై అయితే ఇస్తాను.